ముందుగా అందరికీ 5వ శ్రావణ మాస శుక్రవార శుభాకాంక్షలు. సో ఇవాళతో అయితే మనకి లాస్ట్ శుక్రవారం. సో మామూలుగా అయితే 4 శుక్రవారాలే వస్తాయి. సో మనకి ఈ వారం అధిక మాసం వచ్చింది కాబట్టి ఈ మంత్లో ఫస్ట్ రావడమే శ్రావణ శుక్రవారంతో స్టార్ట్ అయింది మనకి డే. సో చాలా మంచిది, చాలా మంచిగా జరిగింది స్టార్టింగే శ్రావణ మాసంలో. సో అమ్మవారికి అయితే లాస్ట్ వీక్ అయితే ఇంట్లో చేయలేదు. సో ఈ వీక్ అయితే చేసేసాను. మొత్తానికి అమ్మవారి పూజ అయితే బాగానే సక్సెస్ఫుల్గా బాగా చేసుకున్నాము, ఏ ఆటంకం లేకుండా. సో ఉన్న వాటితోనైతే అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాను. సో ఇంట్లో పటాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెచ్చిన పూలన్నీ కూడా ఒక్కొక్కటే పెట్టాల్సి వచ్చింది. సో అందువల్ల అమ్మవారికి అలంకరణలో కొద్దిగా తక్కువగా వచ్చింది. సో లక్ష్మీదేవి పటానికి అయితే మాత్రం కొంచెం నిండుగానే అలంకరించుకున్నాను. సో అమ్మవారికి అయితే లాస్ట్ టైం పొంగల్ చేయడానికి అయితే నాకు కుదరలేదు. మిగతావి చేశాను, కానీ ఈ వారం అయితే అమ్మవారికి అయితే పొంగల్ నైవేద్యంగా చేసుకుందామని అయితే అనుకున్నాను. కొబ్బరికాయ అయితే చాలా గట్టిగా ఉంది. సో దాన్ని కొట్టడానికి మాత్రం చాలా గట్టిగా ట్రై చేశాను అనమాట. సో ఇదేంటి పాతదంట, చాలా గట్టిగా ఉంది కొబ్బరికాయ. సో మొత్తానికైతే కొబ్బరికాయ మా వారిని కొట్టమన్నాను, ఆయన నువ్వే చేసేయని చెప్పేసి అన్నారు. ప్రతిరోజు ఆయన పూజ చేస్తారు, కానీ ఇవాళ మాత్రం నువ్వే చేసుకోలేకి అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా ఆయన కూడా ఉన్నారు పక్కనే. సో ఉండండి, ఇంకా వాళ్ళకి వాళ్ళ టయాలు వాళ్ళకి అయిపోతాయి కదండి. మనం ఏది చేసుకుంటున్నా సరే వాళ్ళకి పిల్లలకేమో స్కూల్ టయాలు, వాళ్ళకేమో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. సో మా వారు వచ్చేసి ఆటోకి వెళ్తారు కదా. సో పిల్లలు ఉన్నారు, అందువల్ల అయితే ఆయన వెళ్ళిపోతున్నారు. సో మా పెద్దమ్మాయికి కూడా ఇవాళ స్కూల్లో ప్రేయరు ఆవిడే చెప్పాలంట. సో ఆవిడ పిలిచాను కాబట్టి ఆగమ్మ హార తీసుకొని వెళ్ళిపోదు ఉండమ్మా అనేసరికే ఉంది. సో మొత్తానికైతే ఆవిడ తీసుకొని అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా నేను మా చిన్న పాప మా బాబు ఉన్నాము. మా బాబు అయితే వాడి పనిలో వాడున్నాడు. సో అమ్మవారిని అయితే ఇలాగా మామూలుగా చక్కగా బాగా అలంకరించుకున్నాను. ఉన్నవాడితే లక్ష్మీదేవికి అయితే చక్కగా అలంకరించుకున్నాను. చూసారా స్వామివారు ఎంత బాగున్నారు. మొత్తం నిన్నే పటాలన్నీ నేను ఎప్పుడైనా సరే ఇంట్లోకి అది రాకుండా సమయాలు ఉంటాయి కదా, అప్పుడు దాని తర్వాతే క్లీన్ చేస్తానన్నమాట. సో నాకు ఫస్ట్ నుంచి కూడా అలాగే అలవాటు. సో నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను. అంటే ఒక్కొక్కరికి ఇంట్లో ఒక్కొక్క అలవాటు ఉండేది కదా. సో అందరూ ఎలా ఉంటే అలాగే చేసుకుంటాము. ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందో అలాగే చేసుకుంటాము. సో లాస్ట్గా అయితే అమ్మవారికి అయితే ఇంకా అన్నీ అయిపోయాయి. ఇంకా ధూపం వేయడంతో అమ్మవారికి లాస్ట్గా అమ్మవారికి జరిగే పూజతో కంప్లీట్ అయిపోయింది. సో మా ఇంట శ్రావణ శుక్రవారం అయితే ఈ విధంగా జరిగింది. సో ఈ పూజలో మీకు ఏమన్నా ఇన్కేస్ నాకేమన్నా ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే అది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో తెలిసి తెలియక ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. సో పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నా, ఇంకా తెలిసిన వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా పూజ విషయాల్లో ఒకళ్ళు చేసినట్టు ఒకళ్ళు చేయరు. సో ఒకళ్ళు తెలిసినవి ఒకరికి కూడా తెలియవు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. సో ఈ వారం మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది. అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. శ్రీ మాత్రే నమః. అందరూ బాగుండాలి, మీ అందరితో పాటు నేను ఉండాలి. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ